హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఈరోజు మీ అందరి కోసం ఒక సూపర్ టేస్టీ కేఫ్ స్టైల్ చీజీ మష్రూమ్ శాండ్విచ్ రెసిపీ. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మెల్టెడ్ చీజ్ తోటి మరియు మష్రూమ్ స్పైసీ మష్రూమ్ తోటి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. సో ఈ రెసిపీ ఫుల్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మష్రూమ్, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ అనేది తీసుకున్నాను. మష్రూమ్స్ని అన్నిటిని కూడా మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని అలా స్మాల్గా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్కి కూడా మొత్తము ఒక చిన్న ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. ఇది కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా దీంట్లో క్యాప్సికమ్ ఇంకా టమాటోస్ కూడా వాడచ్చు, కానీ మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకు నేను ఓన్లీ 3 వాడాను. మీకు కావాలంటే దీంట్లో ఇంకా చాలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా క్యాప్సికమ్ ఈ 3 చేశాను. ఇంకా ఇక్కడ బటర్ అనేది కొంచెం మెల్ట్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా కూడా బటర్లోనే చేస్తున్నాను. సో ఇక్కడ బటర్లో మంచిగా ఆనియన్స్ అన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా క్రిస్పీగానే ఏమంటారు, మనకి క్రంచీగానే ఉండాలి, ఎక్కువ మెల్ట్ అవ్వద్దు అనమాట. మష్రూమ్ని కూడా మంచిగా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మష్రూమ్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్లేమ్ అనేది హై పెట్టి మష్రూమ్ని బాయిల్ చేయాలి. లేదంటే మనకి మష్రూమ్లోని వాటర్ అంతా ఇడిచేసి అంతా లిక్విడ్ కన్సిస్టెన్సీ అవుతుందన్నమాట మనకి కర్రీ అనేది. సో ఇప్పుడు మంచిగా మష్రూమ్ కుక్ అయ్యే వరకు, మష్రూమ్ మాత్రం మంచి కుక్ అవ్వాలి. ఇదంతా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఇదంతా హై ఫ్లేమ్లో చేసినప్పుడైతే వాటర్ అనేది మనకి ఫామ్ అవ్వదు. మష్రూమ్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, మీకు స్పైసీగా ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో మంచిగా ఇవన్నీ ఫ్లేవర్స్ కర్రీకి అంతా కూడా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసేసుకొని దీంట్లో మంచిగా కొంచెం టేస్ట్ రావడానికి కోసం పిజ్జా పాస్తా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎలాంటి మయోనీస్ ఇవి అన్నీ యూజ్ చేయట్లేదు. సో ఈ పిజ్జా పాస్తా సాస్ తోటి మాత్రమే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి తవ్వ మీద 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీరు వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. దీనికి మంచిగా బటర్ అప్లై చేసి 2 సైడ్స్ మనము ఫస్ట్ ఒక సైడ్ బటర్ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకో సైడ్ కూడా బటర్ అనేది అప్లై చేసేసుకోండి ఇలా. సో 2 సైడ్స్ కొంచెం కొంచెం కాలినాక మనం ఇప్పుడు కొంచెం అయితే ఎక్కడైతే కాలిందో ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ మనకి మష్రూమ్ ప్రిపేర్డ్ కట్ చేసాం కదా, ఈ కర్రీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ మయోనీస్ అనేది యాడ్ చేయలేదు, మనకి హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి. సో మీకు కావాలంటే నేను హోమ్మేడ్ మయోనీస్ ప్రిపేర్ చేసింది ఉంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా టోటల్లీ ఆప్షనల్. వితౌట్ చీజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది. కాకపోతే పిల్లలకి కొంచెం చీజీ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా మంచిగా తింటారు కాబట్టి నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యే వరకు, అవుటర్ లేయర్ అనేది మంచిగా క్రిస్పీ అవ్వాలి. క్రిస్పీ అయ్యే వరకు లో ఫ్లేమ్లో, ఇప్పుడు ఇక్కడ మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో మనకి పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్గా పెట్టినట్టు ఉంటుంది. లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి మంచిగా ఇలా సర్వ్ చేసేస్తే వాళ్ళు టేస్టీగా మంచిగా తింటారనమాట. సో ఇలా కట్ చేసేసుకొని 2 సైడ్స్ సర్వ్ చేసేసుకోవడమే. నచ్చిందా మీకు? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.